హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పొట్లకాయ పెరుగు పచ్చడి. చాలా డిఫరెంట్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. పొట్లకాయ అంటే చాలామంది ఇష్టపడరు. ఈ రకంగా చేశారంటే మళ్ళీ మీరే చేసుకుంటారు. ఇక ఆలస్యం చేయకుండా తయారీ విధానం అంటే చూసేద్దాం. దీనికోసం స్టవ్ వెలిగించి ఒక బాణీ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను. చిటికెడు మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు ఇవి వేసుకుని త్వరగా వేయించుకుందాము. ఇవి వేగిన తర్వాత ఇందులో ఎండుమిర్చి అలాగే కరివేపాకు, ఎండుమిర్చి 4 నుంచి 5 వరకు వేసుకున్నాను. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత పొట్లకాయ ముక్కలు చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ముక్కలని పోపులో బాగా కలిపిన తర్వాత టేస్ట్ సరిపడగా సాల్ట్ అలాగే పసుపు వేసుకోవాలి. వేసి బాగా కలిపి కొంతసేపు మగ్గించుకోవాలి. ఈ రెసిపీలో మీరు పొట్లకాయ ఒకటి మార్కెట్ నుంచి తెచ్చుకున్నారంటే మిగిలినవన్నీ కూడా మ్యాక్సిమం ఇంట్లో ఉండేవాటితోనే చేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇది చాలా కమ్మగా ఉంటుంది. సింపుల్గా రొటీన్గా చేసుకునే డిషెస్ అని మీకు బోర్ కొట్టినప్పుడు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. దీన్ని మధ్యలో మూత పెట్టి తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి దీంట్లో. ఇలా మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలి. మూత చూద్దాం, కొద్దిగా దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు ఇందులో అల్లం పచ్చిమిర్చి ఈ రెండు మాత్రమే గ్రైండ్ చేస్తున్నాను నేను. వెల్లుల్లి అలాగే మసాలా ఇంకేం వేయట్లేదు. అల్లం పచ్చిమిర్చి మాత్రమే గ్రైండ్ చేసి వేసానండి. ఇంకా కారం వేయట్లేదు అనమాట. ఈ రెసిపీలకి కారం యూజ్ చేయొద్దు. స్టార్టింగ్లో మనం ఎండుమిర్చి వేసాం కదండి. ఇప్పుడు 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్కలు 2 వేసాను. ఇవి ఎప్పుడు వేసుకోవాలంటే మనకి ఆల్మోస్ట్ మగ్గిపోయింది, ఇంకా ఒక 10 మినిట్స్ ఉంచుతాం అన్నప్పుడు వేసుకోవాలన్నమాట. కొద్దిగా మగ్గిన తర్వాత వేసుకోవాలి, స్టార్టింగ్లో వేయొద్దు. ఇలా మొత్తం మగ్గించుకున్న తర్వాత ఫ్రై మొత్తం రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు ఒక పెద్ద కప్పు ఉంది కదా, ఒక కప్పు గడ్డ పెరుగు వేసుకోవాలి. అలాగే పచ్చి ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చివే వేస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి, ఇలా మీరు చాలా బాగా నచ్చుతుంది. పెరుగంతా కూడా ఆ ముక్కలకి బాగా పట్టాలి. సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంటే సరిపోతుందండి, ఎక్కువసేపు మగ్గించక్కర్లొద్దు. ఇక దించేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారుగా, చాలా సింపుల్ డిష్ పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.